ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠం జఫన్యా గ్రంథం ఉపోద్ఘాతం, తరువాత జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. జఫన్యా గ్రంథంలో దేవుని తీర్పును గురించిన హెచ్చరికలు హెచ్చుగా ఉన్నాయి. దేవుని నీతి ఈ భూమిపై నెలకొనాలనే ఆకాంక్ష ఈ గ్రంథంలో వ్యక్తమవుతుంది. దేవుని శక్తి ఎలాంటిదో లోకంలోని జాతులన్నీ తెలుసుకోవాలి, చెడుగు అంతరించాలి, అందరికీ మేలు చేకూరాలనే తపన ఈ ప్రవచనాలలో వ్యక్తమవుతుంది. రాబోయే తీర్పు సార్వత్రికమైనది. దేవుని ప్రజలపైకి కూడా తీవ్రమైన తీర్పు రాబోతోంది. రాబోయే తీర్పు దృష్ట్యా అందరూ పశ్చాత్తప్తులవ్వాలి. దేవుని రక్షణ వాగ్దానాన్ని ప్రజలు నమ్మాలి. దేవుని దగ్గరికి విరిగి నలిగిన హృదయాలతో రావాలి అనేదే జఫన్యా సందేశం. లోకమంతటి మీదికి తీర్పు రాబోతోందని జఫన్యా ఆరంభంలోనే చెప్పేశాడు. విగ్రహారాధికుల మీద, యూదా అక్రమాల మీద దేవుని తీర్పు నిలిచి ఉంది. అన్యుల ఆచారాలను అనుకరించే యూదా అధిపతులకు తీర్పు, వ్యాపారస్తులపై తీర్పు, దేవుని చిత్తమును సంకల్పమును గుర్తించలేని వారిపై తీర్పు. యెహోవా దినం వస్తోంది, పశ్చాత్తప్తులవండి. ఆపత్కాలంలో దేవుడు మిమ్మలను కాపాడుతాడు. ఆయన యందు విశ్వాసముంచండి. సమీప జాతులకు దూరాన ఉన్నవారికి కూడా దేవుని తీర్పు ఉద్ధృతంగా రాబోతోంది. ఫిలిష్తీ, మోయాబు, అమ్మోనియా, ఇథోపియా, అష్షూరు జాతులపై అంతిమ తీర్పు రాబోతోంది. యెరూషలేమా, నీ మీద కూడా దేవుడు తీర్పు విధిస్తాడు, జాగ్రత్త అని దేవుని ప్రవక్త ప్రవచనం పలుకుతున్నాడు. యెరూషలేము అధిపతులకు, న్యాయాధిపతులకు, ప్రవక్తలకు కూడా శిక్ష తప్పదు. యెహోవా నామమునకే మహిమ, దేవుని పరిశుద్ధారాధన తిరిగి స్థాపించబడబోతోంది అంటూ జఫన్యా ఆశాభావాన్ని వెలిబుచ్చుతున్నాడు. మెస్సియా రాజ్యస్థాపన నిరీక్షణ ప్రవచనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. జాతులన్నీ ఏకమై దేవుణ్ణి స్తుతించే రోజు త్వరలో రాబోతోంది. తన ప్రజలైన ఇశ్రాయేలును దేవుడు సమకూరుస్తాడు, వారిని పవిత్రీకరిస్తాడు. వారు విరిగి నలిగిన హృదయాలతో వస్తారు. వారిలోని చెడుగంతా తొలగిపోతుంది. దేవుడు వారిని నడిపిస్తాడు. అప్పుడు వారు జాతీయంగా క్షేమంగా భద్రంగా ఉంటారు. వీరిని బాధించిన శత్రువులకు నాశనం. దేవుని ప్రజలకు జాతీయ మహర్దశ ప్రాప్తిస్తుంది. శ్రోతలు గుర్తించండి, జఫన్యా ప్రవచనాలు హబక్కూకు ప్రవచనాలకు కొనసాగింపు అనిపిస్తుంది. కల్దీయులు వచ్చి యూదాను ముట్టడిస్తారని హబక్కూకు ప్రవచించాడు. అయితే జఫన్యా లోకంలోని జాతులన్నీ ఏ విధంగా విపత్తుకు గురి అవుతాయో చెబుతున్నాడు. జఫన్యా గ్రంథంలో ఆధ్యాత్మిక పాఠాలు ఎక్కువగా ఉన్నాయి. లోకంలోని జాతులలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయని జఫన్యా పునరుద్ఘాటిస్తున్నాడు. దేవుని సత్వరమైన తీర్పును ప్రవచిస్తున్నాడు. లోక జాతులన్నిటిలో దేవుని చిత్తము ఎలా నెరవేరుతున్నదో జఫన్యా స్పష్టంగా చూపుతున్నాడు. జఫన్యా యొక్క వ్యక్తిగత విషయాలు మనకేమీ తెలియవు, అతడు చెప్పలేదు. ఆయన చెప్పిన ప్రవచనాలలో వ్యక్తిగత విషయాలు చెప్పబడలేదు. జఫన్యా కూషీ కుమారుడు, కూషీ ఏమో గెదల్యా కుమారుడు, గెదల్యా అమర్యా కుమారుడు, అమర్యా హిజ్కియా కుమారుడు. అతని వంశంలో 4 తరాలు పేర్కొనబడినవి. హిజ్కియా అందరిలోకి మంచి రాజు అని పేరెన్నిక గన్నవాడు.
హబక్కూకు తన పుట్టుపూర్వోత్తరాలు అంతగా చెప్పుకోలేదు గాని జఫన్యా 4 తరాలను పేర్కొనడం విశేషం. హిజ్కియా యొక్క రాజవంశానికి చెందినవాడు జఫన్యా. ఇతని సేవాకాలం యూదా రాజ్యంలో చీకటి పుటలు. చెరకు ముందు సేవ చేసిన చిట్టచివరి ప్రవక్త జఫన్యా. ఇర్మియాకు, మీకాకు జఫన్యా సమకాలికుడు. దావీదీయ రాజ్యానికి జఫన్యా ప్రవచనం ఒక హంసగీతిక. యోషియా పరిపాలనా కాలంలో గొప్ప ఉజ్జీవం వచ్చిందంటే దానికి ప్రేరణ జఫన్యా. శ్రోతలు, బైబిలు మొత్తంలోకి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వచనం యోహాను సువార్త 3:16 అవునా? యోహాను సువార్త చిరప్రసిద్ధి చెందింది. జఫన్యా దానితో సరితూగగలదా అంటారా? నిజమే. యోహాను సువార్తతో సాటి గ్రంథం మరొకటి లేదు. అది సరే. జఫన్యా గ్రంథం ఎందుకో ఎక్కువగా ఎవరు చదవరు. బోధకులు జఫన్యా గ్రంథంలో నుంచి అంతగా బోధించరు. కారణమేమిటి? ఈ గ్రంథమందలి కేంద్రీయ సత్యాన్ని గమనించకపోవటం వల్లనే. యోహాను సువార్త సందేశమే జఫన్యా గ్రంథ సారాంశం. యోహాను ప్రేమ అపోస్తలుడు, అలాగే జఫన్యా ప్రేమ ప్రవక్త. యోహాను సువార్త 3:16 మీకందరికీ తెలుసు గదా. జఫన్యా 3:17 ఎంతమందికి తెలుసు చెప్పండి? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్ములను రక్షిస్తాడు. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషిస్తాడు. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షిస్తాడు. అయితే జఫన్యా గ్రంథం కల్లోల సాగరం. అందులో ఈ ఒక్క వచనం మాత్రమే ఒక ద్వీపకల్పం. ఈ గ్రంథమంతటా కఠినమైన గద్దింపు మాటలు, మందలింపు హెచ్చరికలు ఉన్నాయి. జఫన్యా 3వ ఆరంభంలోనే కఠినమైన మాటలున్నాయి. ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయము చేసేది అయిన పట్టణానికి శ్రమ. ఈ గ్రంథమంతా తీర్పు ప్రవచనాలతో నిండి ఉంది గదా. ప్రేమ ఎక్కడుంది అంటారా? సొప్పవామిలో సూది కోసం వెతకినట్లు ఈ గ్రంథంలో ప్రేమ కోసం ఎలా వెతకాలి? నిరుత్సాహపడకండి. జఫన్యా గ్రంథంలో ఒక మర్మం ఉంది. ప్రేమకు అవతలి వైపున ఏముందో జఫన్యా గ్రంథం మనకు చూపుతుంది. ప్రేమను బట్టే ఒకప్పుడు కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. నీవు ప్రేమించే వ్యక్తి క్షేమాన్ని పురస్కరించుకొని కఠినంగా వ్యవహరించటం జరుగుతుంది. దేవుని ప్రేమ పాపమును చూడలేనంత గుడ్డిది కాదు. తన బిడ్డకు ఉత్తరోత్తరా మేలు కలగాలని క్రమశిక్షణలో పెట్టడం గొప్ప ప్రేమ. దేవుని ప్రేమకు అవతలి వైపు క్రమశిక్షణ ఉంది. తాత అమ్మమ్మల గారాబు ప్రేమ కాదు దేవునిది. దేవుని పవిత్ర ప్రేమ పాపాన్ని సహించదు. గారాబం గజ్జెలకేడిస్తే వీపు దెబ్బలకేడ్చిందిట. దేవుడు తాను ప్రేమించే బిడ్డను తప్పు చేసినప్పుడు తప్పక శిక్షిస్తాడు. తన బిడ్డకు శస్త్రచికిత్స చేస్తాడు. తండ్రి చేతిలోని కత్తి వధ కోసం కాదు, శస్త్రచికిత్స కోసం. దేవునికి స్తోత్రం. పాపమనే కొరుకుడు పుండుకు శస్త్రచికిత్స చేయక తప్పదు. అది ప్రేమ అనే నాణెమునకు అవతలి వైపున ఉన్న భాగం. మనలను ప్రేమించే తండ్రి వైద్యుడు కూడా. ఆయన చేసిన శస్త్రచికిత్స కూడా ప్రేమే. శస్త్రచికిత్స తర్వాత గాయం మీద మందు పెడతాడు, హాయిగా ఉంటుంది. దేవుని ప్రేమ గొప్పది. ప్రియశ్రోత, మన ఆత్మలపై క్రీస్తు ముద్ర ఉండాలి. సిలువ లేకుండా, దుఃఖము, బాధ, నష్టము లేకుండా క్రీస్తు పోలికకు మనము ఎదగలేము. నీవు నేను అగ్నిగుండంలో ఉన్నా మనతో యేసున్నాడు గనుక అది మనకు శ్రమ అనిపించదు. నీవు సిలువ మోయాలి, దాని బరువు నీవు ఎరిగి ఉండాలి. దేవుడు అనుగ్రహించిన గిన్నెలోనిది త్రాగాలి కదా. ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడుచుటే ఆనంద జీవితం. ఆయన మనకు శస్త్రచికిత్స చేస్తున్నాడంటే మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని మనము గుర్తించాలి. హెబ్రీ పత్రిక 12:6 మీరెన్నడూ మరువకూడదు. నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరించకు. ప్రభువు తాను ప్రేమించే వానిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు.
తండ్రి పెట్టే క్రమశిక్షణ మనకెంతో మేలు. ప్రభువు మేడగదిలో తన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేస్తాడు. ఫలించే ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు. మన జీవితంలో పనికిరాని వాటిని ఆయన తీసి పారేస్తాడు. ద్రాక్షవల్లి ఫలించాలంటే ఇదే మార్గం. పనికిరాని తీగలను కత్తిరించి పారేయాల్సిందే. నీ హృదయంలో, నీ జీవితంలో పనికిరాని వాటిని తొలగించడం నీకు బాధాకరమే. అయితే నీకు ఇవి జరుగక తప్పదు. పనికి మాలిన తీగలను తొలగించి ద్రాక్షవల్లి ఎదుగుదలకు తోడ్పడతాడు వ్యవసాయకుడు. కుడి ఎడమలెటైనా, గాలి ఎటునుంచి వీచినా దేవుడు ప్రేమే. ఆయన ప్రేమ శాశ్వతమైనది. నష్టం లేనిదే లాభం రాదు, కష్టం లేనిదే సుఖం రాదు. ఏ రోజుకు ఆ రోజు ఆధ్యాత్మిక అనుభవాలు అటూ ఇటూ అవుతాయి. పగలు రాత్రిలాగా తెలుపు నలుపు రెండూ దేవుని ప్రేమకు రెండు వైపులు అని మనం గ్రహించాలి. నీవు దేవుని బిడ్డవైతే, నీకు శ్రమలు ప్రాప్తిస్తే దేవుడు నిన్ను ప్రేమించటం మానేశాడనుకోవద్దు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. పరిస్థితులెలా ఉన్నా దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు. అది మారేది కాదు. మాధుర్యము, వెలుగు ఈ రెండూ దేవుని ప్రేమకు చెందినవే. ప్రేమించబడే వ్యక్తి యొక్క క్షేమం దృష్ట్యా దేవుని ప్రేమ క్రమశిక్షణాత్మకమైన చర్య తీసుకోవలసి ఉంటుంది. దేవుని ప్రేమ, దేవుని తీర్పు అనే ఈ రెండిటినీ సమన్వయపరుచుకోలేక కొందరు కంగారు పడతారు. దేవుడు కాసేపు ప్రేమిస్తాడు, కాసేపు శిక్షిస్తాడు అని కాదు. ప్రేమించే దేవుడని, శిక్షించే దేవుడని దేవుళ్ళు ఇద్దరు కారు. జఫన్యా గ్రంథమంతటా దేవుని ఆగ్రహం, ఉగ్రత కనిపిస్తాయి. జఫన్యా 1 అధ్యాయం 15వ వచనం, ఆ దినము ఉగ్రత దినము, శ్రమ, ఉపద్రవము, మహానాశనము కమ్మే దినము, అంధకారము, గాఢాంధకారము కమ్మే దినము, మేఘములు, గాఢాంధకారం కమ్మే దినం. జఫన్యా 3వ అధ్యాయం 8వ వచనం, యెహోవా సెలవిచ్చే వాక్కు ఏమనగా, నా కొరకు కనిపెట్టి ఉండండి, నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటినీ వారి మీద కుమ్మరించబడడానికి, అన్యజనులను పోగు చేయడానికి, గుంపులు గుంపులుగా రాజ్యాలను సమకూర్చడానికి నేను నిశ్చయించుకున్నాను. నా రోషాగ్ని చేత భూమి అంతా కాలిపోతుంది. అయితే దేవుని ప్రేమ ఈ గ్రంథమంతటా అంతర్లీనమై ఉంది. జఫన్యా 3వ అధ్యాయం 17వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం లాంటి వచనమే ప్రేమ వచనం. ఒకానొక తల్లి ప్రార్థించింది, దేవా, నా కుమారుడు రక్షించబడాలి. వాడు జబ్బుపడైనా సరే రక్షించబడాలి. వాడు చచ్చినా పర్వాలేదు, చావకముందు రక్షించబడితే నాకది చాలు. ఆ తల్లి హృదయం తన కుమారుని రక్షణ కోసమై ఎంతో వాపోతుంది. యిర్మీయా ప్రవచనాలలో ప్రేమ ఒక చెంప, దేవుని క్రమశిక్షణాత్మకమైన తీర్పు ఒక చెంప. ఈ గ్రంథం తీర్పు ప్రకటనలతో ప్రారంభమవుతోంది. కఠోరమైన తీర్పు ప్రకటనల్లో ఈ గ్రంథం ఆరంభమైంది. ఈ గ్రంథమంతటా రెండు ఆలోచనలు పదే పదే వినపడతాయి. ఒకటి, ప్రభువు దినము, ప్రభువు రోజు. ఈ మాట జఫన్యా గ్రంథంలో 7 సార్లు ప్రయోగించబడింది. ఓబద్యా, యోవేలు వీరిద్దరూ ప్రవచన గ్రంథకర్తల్లో మొదటివారు. వీరిద్దరూ ప్రభువు దినం అనే మాటను విరివిగా వాడారు. ప్రవక్తలందరూ ఈ దినాన్నే సూచిస్తూ ప్రవచించారు. జఫన్యా ప్రవచన గ్రంథకర్తల్లో చిట్టచివరివాడు, అనగా చెరకు ముందు ప్రవచనాలు రాసిన వారిలో కట్టకడపటివాడు. జఫన్యా కూడా ప్రభువు దినమును పేర్కొన్నాడు, ప్రవచించాడు. మిగతా ప్రవక్తలందరికంటే ప్రభువు దినాన్ని ఎక్కువగా ప్రకటించాడు. ప్రభువు దినము అంటూ 7 సార్లు పేర్కొన్నాడు. ప్రభువు దినము అంటే మహాశ్రమల కాలం, రాజ్యస్థాపనకు ముందు కాలం. అయితే మరో సందర్భంలో ప్రభువు దినం అంటే రాజ్య పరిపాలనా కాలమని కూడా సూచించబడింది. 1000 రాజ్యం స్థాపించడానికి
క్రీస్తు స్వయంగా ఈ భూమి మీదికి వస్తాడు. మహాశ్రమల కాలం ముగిసినప్పుడు రాజ్యస్థాపన జరుగుతుంది. ప్రభువు దినము అన్నప్పుడు అందులో ఇదంతా ఇమిడి ఉంది. జెఫన్యా గ్రంథంలో ముఖ్యాంశం తీర్పు. యోవేలు ప్రవక్త తన ప్రవచనాలను మిడతల తెగులుతో ఆరంభించాడు. ఆ తెగులు దినాన్ని ప్రభువు దినమని యోవేలు అభివర్ణించాడు. రాబోయే మిడతల తెగులు అది ప్రభువు దినము అన్నాడు. ప్రభువు దినం వెలుగు కాదు, అది చీకటి అన్నాడు. మానవుని పాపమనే నల్ల పలక మీద వెలుగు అక్షరాలతో ప్రభువు రాశాడు. ఆ రాతే రక్షణ సువార్త. ఇది సార్వత్రిక సువార్త. 2. దేవుని పౌరుషం, రోషం. దేవుడు తన ప్రజల పట్ల ఎంతో రోషము గలవాడు. మానవత అంటే దేవునికి ఎంతో ప్రేమ. మానవుణ్ణి దేవుడు సృజించాడు. మానవునికి తన రక్తంతో విమోచన కొనిపెట్టాడు. మానవ రక్షణకై దేవుడు ఈ విధంగా సదుపాయం చేశాడు. ఎవడూ నశించకుండా దేవుని సంకల్పం నెరవేరడానికి యేసుక్రీస్తు గొప్ప వెల చెల్లించాడు. దేవుని రక్షణను నిర్లక్ష్యము చేస్తే దేవుడు తీర్పు చెప్పాల్సి వస్తుంది. రక్షణలో దేవునికి మహిమ, అంతేకాదు తీర్పులో కూడా దేవునికి మహిమే. యెహెజ్కేలు 38-39 అధ్యాయాలలో దేవుని తీర్పు తీవ్రంగా కృమ్మరించబడింది. యెహెజ్కేలు 38 అధ్యాయం 16 వచనం, మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులైన నా జనుల మీద పడతారు. అంత్యదినములందు అది సంభవిస్తుంది. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకునే సమయమున గోగు, నా దేశము మీదికి నిన్ను రప్పిస్తాను. దేవుడంటున్నాడు, నేనీ నిర్దేవ జాతిని శిక్షించబోతున్నాను. నా తీర్పు అమలులోకి వచ్చింది అంటే అది నాకు మహిమే. దేవుని తీర్పులు దేవుణ్ణి మహిమపరుస్తాయి. ఈ మాట కొందరికి మింగుడు పడని మాత్ర. మనం దేవుని తలంపులు తలంచడం నేర్చుకోవాలి. మన తలంపులు ఆయన తలంపులు కావు, మన మార్గములు ఆయన మార్గములు కావు. ఇప్పుడు జెఫన్యా 1 అధ్యాయం 1-3 వచనం వరకు వినండి. యూదారాజైన ఆమోను కుమారుడైన యోషియా దినాలలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడైన గదల్యాకు జననమైన కూషీ కుమారుడైన జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఏమీ విడువకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేస్తాను. ఇదే యెహోవా వాక్కు. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేస్తాను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపరాధములనేమి నేను ఊడ్చివేస్తాను. భూమి మీద ఎవరూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేస్తాను. ఇదే యెహోవా వాక్కు. ప్రియ శ్రోతలు వింటున్నారా? జెఫన్యా రాజకుటుంబానికి చెందినవాడు. హిజ్కియా యూదా రాజు. హిజ్కియా వంశీకుడే జెఫన్యా. యోషియా రాజుగా ఉండగా జెఫన్యా సేవ చేశాడు. అతని కాలంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. ఆమోను, మనష్షే రాజులు చెడ్డవారు. తన జాతి మీదికి దేవుని తీర్పు రాబోతోంది. జెఫన్యా దేవుని తీర్పును ప్రకటిస్తున్నాడు. జెఫన్యా కఠినమైన మాటల్లో ప్రవచిస్తున్నాడు. నా తీర్పు సార్వత్రికం. అందరి మీదికి దేవుని ఉగ్రత రాబోతోంది. విశ్వవ్యాప్తంగా దేవుని తీర్పు అందరి మీదికి వస్తుంది. 1000 ఏండ్ల రాజ్యం స్థాపించబడుతుంది. దానికి ముందు ఈ తీర్పు అమలులోకి వస్తుంది. ప్రకటన గ్రంథం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. సకల ప్రాణులు ఈ తీర్పు కిందికే వస్తాయి. అంతా ధ్వంసమైపోతుంది. మనుష్యులు, పశువులు అన్నిటికీ అందరికీ సార్వత్రికమైన తీర్పు. భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేస్తాను అంటున్నాడు దేవుడు. శ్రోతలు వింటున్నారా? ప్రవక్తలందరిలో రాజవంశానికి చెందినవాడు జెఫన్యా ఒక్కడే. యోషియా కాలంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. అయినా ప్రజల హృదయాలలో దేవుడు ఆశించినంత ఫలితం రాలేదు. ప్రభువు దినాన్ని జెఫన్యా ప్రకటించాడు. కడవరి దినాలలో దేవుని తీర్పు ఉధృతంగా రాబోతోందని జెఫన్యా ఖండితంగా ప్రకటించాడు. హబక్కూకులాగానే
జఫన్యా దేవుని తీర్పును, దేవుని కనికరాన్ని కూడా గుర్తించాడు. 1 అధ్యాయంలో ఇశ్రాయేలు యూదా మీదికి తీర్పు, 2 అధ్యాయంలో అన్యజాతులకు తీర్పు, 3 అధ్యాయంలో శేషిత ప్రజలపై దేవుని కనికరము, ప్రేమ. జఫన్యా గ్రంథంలో మరికొన్ని విశేషాలు వచ్చే పాఠంలో వినండి. దైవాశీస్సులు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.